అంటే జనరల్‌గా ఒక హిట్ కొట్టిందనుకోండి డైరెక్టర్ తెలుగులో, వెంటనే వాళ్ళు పాన్ ఇండియా అంటున్నారు. హ్మ్. పాన్ వరల్డ్ రకరకాల 10 లాంగ్వేజ్‌లు. మిమ్మల్ని చూస్తున్నా మీరు మాత్రం సింగిల్ నాకు కావాల్సిన తెలుగు వాళ్ళు. తెలుగు సినిమాలే చూడండి. అమెరికాలో కూడా తెలుగోళ్ళే కావాలి. ఇక్కడ సంక్రాంతి రోజు ఊరుపై సినిమా చూస్తారు. ఇక్కడ పండగకి ఇండియా రానోళ్ళందరూ థియేటర్ పోయి చూడండి అమెరికా వాళ్ళన్నట్టు నేననేదేంటంటే అందరూ అటెళ్తే ఇక్కడ ఆడియన్స్‌కి తెలుగు సినిమాలు తీయాలి గదా! ఆళ్ళందరూ ఖాళీ చేసి పెట్టారు మీకోసం. అంటే తెలుగు సినిమాలు తీయాలి గదా! సో, ఇన్ దట్ వే నాకు కూడా అటు పరిగెత్తాలని ఎప్పుడా లేదు. నాకేంటంటే నాకు పట్టున్న ప్లేస్ ఇది. నాకు గ్రిప్ ఉన్న ఏరియా. నేను కాన్ఫిడెంట్‌గా తీయగలిగిన సినిమా. ఇప్పుడు పాన్ ఇండియా అంటే దాని బడ్జెట్, దాని స్కేలు, దాని కథ అది అక్కడ రీచ్ అవుద్దో లేదో తెలీదు. దానికి బోలెడు కాలిక్యులేషన్స్ ఉంటాయి. సో, బ్లాక్ బస్టర్ అయిన పాన్ ఇండియా సినిమా కూడా ప్లాన్ చేస్తే పాన్ ఇండియా అవ్వలేదవి. అవి రిలీజ్ అయ్యాక పాన్ ఇండియా సినిమాలే బ్లాక్ బస్టర్ అయినాయి. సో, కాబట్టి ఆ భయం ఉండింది నాకు. సో, అందుకే ఈ గేమ్ ఇది చాలా బావుంది. సో, మన ఆడియన్స్, మన తెలుగు ప్రేక్షకులు, మన తెలుగు సినిమా. మీకు 'మీసాల పిల్ల' ఎంత హై ఇచ్చిందో సినిమాకి